ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో దాదాపు గంట పాటు భేటీ అయ్యారు. రాష్ట్ర పరిస్థితులపై ప్రత్యేకంగా చర్చించారు. రాష్ట్రానికి ప్రత్యేక సాయం చేయాలని అమిత్ షాను చంద్రబాబు కోరారు. అమరావతి, పోలవరం నిర్మాణానికి నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేయడంతో పాటు కొత్త జాతీయ రహదారులు, రైలు మార్గాలు మంజూరు చేయాలని కోరారు. విశాఖ రైల్వే జోన్, పారిశ్రామిక కారిడార్లు ఏర్పాటు చేయాలని కేంద్ర హోంమంత్రిని విజ్ఞప్తి చేశారు. నేడు ఢిల్లీలోని జన్వన్పథ్లో సీఎం చంద్రబాబు ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఇప్పటి వరకు ఢిల్లీకి వెళితే 50 అశోక్ రోడ్లో బస చేసిన చంద్రబాబు ఇకపై జన్పథ్లో బస చేసేందుకు ఏర్పాట్లు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, ఎస్ కార్తిక్, చంద్రబాబు నాయుడు నిన్న కేబినెట్ సమావేశం అనంతరం ఢిల్లీ ప్రయాణమయ్యారు. రాత్రి 7 గంటల తర్వాత ఢిల్లీకి చేరుకున్న చంద్రబాబు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో రాత్రి భేటీ అయ్యారు. రాత్రి 10 తర్వాత ఈ భేటీ అయితే జరిగింది. దాదాపు గంట పాటు ఈ భేటీ అయితే కొనసాగింది. అయితే ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక ఆర్థిక సాయాన్ని అందించాలని చెప్పి చంద్రబాబు అమిత్ షాను కోరినట్లయితే తెలుస్తుంది. దాంతోపాటు అమరావతి, పోలవరం నిర్మాణాలకు సంబంధించి కేంద్రం సహాయం చేయాలని కూడా అడిగినట్లయితే తెలుస్తుంది. దాంతోపాటు రోడ్డు నిర్మాణం, జాతీయ రహదారులు కానీ, తర్వాత విశాఖ రైల్వే జోన్కి సంబంధించి అంశాల మీద కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగినట్టు తెలిసింది. చంద్రబాబుతో పాటు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవతో పాటు కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, అదేవిధంగా పెమ్మసానితో పాటు తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ నాయకుడు రావు శ్రీకృష్ణదేవరాయలు కూడా వెళ్లిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ప్రధానంగా దీనికి సంబంధించి మనం చూస్తే నిన్నటి వరకు కూడా షెడ్యూల్ ఎక్కడ కూడా ఖరారు కాలేదు. సడన్ గా చంద్రబాబు ఢిల్లీ ప్రయాణం అవుతున్నారు. నిన్న రాత్రికి ఢిల్లీ చేరుకుంటా ఈ రోజు కేంద్ర మంత్రులతో సమావేశం అవుతారని మాత్రమే టీడీపీ శ్రేణుల్లో చర్చ జరిగింది. కానీ దానికి భిన్నంగా నిన్న రాత్రే ఆయన అమిత్ షాతో భేటీ అవడం పెద్ద చర్చనీయాంశమైంది. ఏ అంశాలు చర్చించారనే దాని మీద కూడా ఒక చర్చ జరుగుతున్న పరిస్థితి. చంద్రబాబు భేటీ తర్వాత కూడా మీడియాతో అక్కడ మాట్లాడలేదు. అక్కడ డైరెక్ట్ గా అక్కడి నుంచి ఆయన నివాసానికి అయితే చేరుకున్న పరిస్థితి. ఆయన ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో కూడా ఎక్కడా కూడా రాష్ట్రానికి సంబంధించి ఆర్థిక అంశాలు కానీ, లేకపోతే రాష్ట్రం నుంచి కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన సాయాల గురించి కూడా ఎక్కడ అడిగినట్లు కూడా అక్కడ ఎక్కడా లేదు. కేవలం రాష్ట్ర పరిస్థితులు మాత్రమే వివరించాము. దాంతోపాటు 4 శ్వేతపత్రాలు ఏవైతే విడుదల చేశామో ఈ 4 శ్వేతపత్రాలకు సంబంధించి అమిత్ షాకి వివరించడం కోసం ఈ మీటింగ్ జరిగింది. కూటమిని నమ్మి ప్రజలు అధికారం అప్పచెప్పారు కాబట్టి ఆ విధంగా అభివృద్ధి దిశగా మేము తీసుకెళ్తామని మాత్రమే చెప్పారు తప్ప ఎక్కడా కూడా రాష్ట్రానికి సంబంధించి ఆర్థిక సాయం అడిగినట్లు కానీ, లేకపోతే కేంద్రం ఇంత సహాయం చేస్తుందన్నట్లు కానీ ఎక్కడా కూడా ఆయన ఎక్కడ ప్రకటించిన పరిస్థితి లేదు. అంటే పూర్తిగా ఆ భేటీలో ఏం జరిగిందనేది పెద్ద చర్చ అయితే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రెండోది, ఇప్పటికే బీహార్ ప్రభుత్వం ఆల్రెడీ ప్రత్యేక హోదా ఇవ్వాలని ఒక డిమాండ్ పెట్టింది. చంద్రబాబు నాయుడు గతంలో 3వ తారీఖున కూడా ఢిల్లీ వెళ్లారు. మళ్ళీ ఇప్పుడు రెండోసారి నిన్న కూడా ఢిల్లీ వెళ్లిన పరిస్థితి. ఈ 2 అంశాల్లో కూడా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కానీ, విభజన అంశాల్లో కానీ ఎక్కడా చర్చించలేదనేది అయితే తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడికే రాష్ట్ర ప్రజలు ఇప్పటికే ఒక ఆశ పెట్టుకున్నారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి టీడీపీ బలం కూడా ఉంది. కాబట్టి ఈ టైంలో మనకు రావాల్సిన హక్కులన్నింటినీ అడిగి సాధించుకోవాలని చెప్పి ఇటు వామపక్షాలు కానీ ఇతర ప్రజాస్వామ్యవాదులు అంతా కోరుతున్న పరిస్థితి. వీటికి సంబంధించి కూడా ఎక్కడ మాట్లాడిన పరిస్థితి లేదు. 2 బడ్జెట్ లో కేటాయింపులకు సంబంధించి నిర్మలా సీతారామన్తో మాట్లాడుతుంది. కానీ నిర్మలా సీతారామన్తో కాకుండా అమిత్ షాతో కూడా ఆ విషయాన్ని మాట్లాడడం పైన చర్చ అయితే జరుగుతున్న పరిస్థితి. ఏ అంశాలు చర్చించారనేది అయితే ప్రస్తుతం గోప్యంగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. కార్తిక్, రైట్ సురేందర్.